కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకుంటుంది అనే ప్రశ్న చాలామంది మెదడులోనూ మెదిలే ఉంటుంది. అసలు గాంధీ గారి బొమ్మను కరెన్సీపై ఉంచడానికి కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు మోజో ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగు మోజో ఛానల్ చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మీకు ఇష్టమైన టాపిక్స్ మేము చేయాలని ఫిక్స్ అయ్యాం. మీకు ఇష్టమైన టాపిక్స్ ఏవి ఉన్నా సరే మాకు మెయిల్ ద్వారా సెండ్ చేయండి. మేము మీకు నచ్చినా మీరు మెచ్చినా మీకు తెలుసుకోవాలని ఉన్న టాపిక్స్ని మేము చేయడానికి ట్రై చేస్తాం. మీరు టాపిక్ పంపాల్సిన మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మీకోసం నేను చెప్పబోయే టాపిక్, మన కరెన్సీ నోట్లపై ప్రముఖంగా కనిపించేది బోసినవ్వుల మహాత్మా గాంధీ బొమ్మ. జాతిపిత కనుక ఆయన ఫోటోను ముద్రించడం సమంజసమేనని భావించవచ్చు. అయితే స్వాతంత్ర్యం కోసం పోరాడిన మరెందరో యోధుల చిత్రాలను కూడా నోట్లపై ముద్రించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ బొమ్మ నోట్లపైకి ఎలా చేరిందో క్లుప్తంగా మీకు వివరంగా చెబుతాను. 1996కు ముందు గాంధీ గారి బొమ్మ నోట్లపైన లేదు. 1996కు ముందు నోట్లపై జాతిపిత బొమ్మ కాకుండా అశోక స్తంభం పైన ఉండే 4 సింహాల గుర్తు ఉండేది. 1996లో రిజర్వ్ బ్యాంకు దాని స్థానంలో గాంధీ బొమ్మను తీసుకొచ్చింది. తరువాత తంజావూరు బృహదీశ్వర ఆలయం బొమ్మ ఉన్న 1000 రూపాయల నోటు, కోనార్కు రథచక్రం ఉన్న 20 రూపాయల నోటు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నోట్ల మీద బొమ్మలపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. గాంధీ గారి చిత్రంతో పాటు వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామప్రసాద్ ముఖర్జీ వంటి నేతల బొమ్మలు ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి కూడా. దీంతో ఆర్బీఐ గాంధీ బొమ్మ ముద్రణను సమర్థించుకుంటూ పలు రకాల కారణాలు తెలిపిందండి. ఇంతకీ ఆ కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహాల గుర్తు వంటి స్థిర చిత్రాలను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉందని, నవ్వుతున్న గాంధీ బొమ్మ లాంటి వాటిని ఫోర్జరీ చేయడం కష్టమని పేర్కొంది. గాంధీ చిత్రం తప్ప మరొకరి చిత్రాన్ని ముద్రించకూడదని ఆర్బీఐ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. యావత్ దేశ సంస్కృతి, ఆదర్శాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని గాంధీజీ ప్రతిబింబించినట్లు మరొకరు ప్రతిబింబించలేరని పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాలకు, జాతి మతాలకు వేర్వేరు మహానాయకులు ఉన్నారని, అయితే అందరికీ ఆమోదనీయుడైన గాంధీ బొమ్మే నోట్లపై ఉండడం సముచితమని తెలిపింది. ఈ వివరాలను 2014లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు వెల్లడించారు. ఇక కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ గారి బొమ్మ నిజానికి ఓ ఫోటో నుంచి తీసుకున్నది. 1946లో భారత్కు వచ్చిన నాటి బ్రిటిష్ ఇండియా కార్యదర్శి బేరన్ పెతిక్ లారెన్స్ను వైస్రాయ్ హౌస్లో గాంధీ కలుసుకున్నప్పుడు తీసిన ఫోటో. దానికి ఆధారం ఈ ఫోటో. ఆ ఫోటో నుంచి గాంధీ తలభాగాన్ని మాత్రం తీసుకొని డ్రాయింగ్ రూపంలోకి మార్చారండి. మేమందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు తెలుసుకోవాలని ఏమైనా ఉంటే, మీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా ఆ టాపిక్ నేమ్ను మా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మర్చిపోకండి telugumojo1@gmail.com.